ఈ సృష్టిలో మనకు తెలిసిన విషయాలు కొన్ని, తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. మనిషి ఇన్ని సంవత్సరాలుగా చాలానే నేర్చుకున్నాడు, సృష్టిస్తున్నాడు, జీవిస్తున్నాడు. కానీ మన శరీరంలోనే తెలియని విషయాలు, జరుగుతున్న పరిణామాలు అంచనాలు వేయలేకపోతున్నాడు. మనం చూడలేని ప్రపంచాలు చాలా ఉన్నాయి. మనం నిద్రపోయిన తర్వాత వచ్చే కళల్లో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అలాంటిది ఒక మనిషి కోమాలో ఉన్నప్పుడు వచ్చే కళలో ఈ ప్రపంచం మన చుట్టూ ఉన్న అంతు చిక్కని విషయాలు ఎన్నో. ఆదిత్య సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. భార్య సింధు, 2 పిల్లలు, అమ్మా నాన్నలతో ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. రోజు ఆదిత్య బర్త్డే. వాళ్ళందరూ కలిసి షాపింగ్ వెళ్ళారు. అక్కడ ఉన్న వస్తువులు అన్నీ తీసుకుని తర్వాత గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఎంతో జాలీగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. ఆ మరుసటి రోజు తను ఆఫీస్కి వెళ్ళాడు. రాత్రి తిరిగి వస్తుండగా ఆ దారిలో చిమ్మ చీకటిగా ఉంది, ఎవరు కనిపించడం లేదు. ఆదిత్య వేగంగా వెళ్తున్నాడు. ఆ దారిలో సడన్గా టైర్ పంచర్ అయింది. నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక తను కుడివైపున స్టీరింగ్ తిప్పాడు. అక్కడ ఒక గుడి కనిపించింది. ఆ గుడికి ఉన్న గోడకి గుద్దుకొని పడిపోయాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్చారు. ఆదిత్యకి తలకు దెబ్బ తగలడం వల్ల సీరియస్ ఇంజురీ అయింది. తను కోమాలోకి వెళ్ళాడు. తర్వాత 1 వారం తర్వాత తను కళ్ళు తెరిచి చూశాడు. తెరవగానే అతను భూమి మీద కాకుండా ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్టు గమనించాడు. ఇది మన ఊహలకి కూడా అందని లోకం. వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. గాలి తేలికగా తాకుతుంది, కానీ అది మన గాలి కాదు. ఎర్రటి కాంతులతో మెరిసే చల్లని పరిమళాలు వలె ఉంటుంది. మేఘాలు కింద కాదు, మేఘాల మధ్యంలో సృష్టించబడిన నగరం. గగన తలాన్ని తాకే భవనాలు, తేలియాడే రోడ్లు, ఆకాశంలో తిరుగుతున్న వాహనాలు. ఇక్కడ ఇల్లు నేలపై ఉండవు, అవి గాలిలో తేలిపో ఆర్టిఫిషియల్ గ్రావిటీతో నిలబడుతున్నాయి. చుట్టూ కనిపించే ప్రతి దానిలో ప్రకాశం ఉంటుంది. భవనాలు, చెట్లు, వాహనాలు అన్నింటినీ ఒక విభిన్నమైన శక్తి నడిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో జీవులు మనకు పరిచయమైనవేమి కావు. కొన్ని పక్షుల్లా, కొన్ని రోబోటుల్లాగా, కొన్ని అంతకంటే అద్భుతంగా కనిపిస్తాయి. పదాలు వినిపిస్తాయి కానీ మన భాష కాదు. శబ్దాలు ఉన్నాయి కానీ అవి సంగీతంలా ఉంటుంది. అడుగులు ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నాయి. నేను ఎక్కడ ఉన్నాను? ఇది ఎవరి సృష్టి? ఇక్కడ నుంచి నేను తిరిగి వెళ్ళగలుగుతానా? ఇక్కడున్న ప్రజలు నన్ను చూసి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడి ప్రజలతో నేను చెప్పాను, నేను ఇంటికి వెళ్ళాలి అని. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తినడానికి తిండి అన్ని వేటాడి తినేవారు. తర్వాత నన్ను ఒక మిషన్, టైం మిషన్ లాంటిది తను ఒకటి తయారు చేశారు. అందులో నుంచి నన్ను పంపించడానికి ప్రయత్నించారు. ఈ ఏలియన్స్ అందరూ నన్ను తిరిగి పంపేశారు. అక్కడ ఎవరూ లేరు. నన్ను ఒంటరిగా